సికింద్రాబాద్ బీజేపీ నేత శ్యామ్ సుందర్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసింది దళిత చైతన్య సంఘం. జమే ఉస్మానియా రైల్వే ట్రాక్ కు ఆనుకుని అక్రమ నిర్మాణం చేపట్టారని పేర్కొంది. తనను చంపుతారని బెదిరిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు నవీన్ ఆరోపించారు. ప్రాణరక్షణ కల్పించి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కమిషన్ కోరారు. అది జామ్ ఉస్మానియా రైల్వే ట్రాక్ ఆనుకొని అక్రమ భవనం నిర్వహించాడు. అయితే సెల్లార్తో పాటు 3 ఫ్లోర్ అదనంగా వేశారు. రోడ్డు డీవియేషన్తో పాటు రోడ్ ఎన్క్లోజ్ చేసిండు. వందల మంది పాదాచారులు అక్కడ తిరుగుతున్నటువంటి సందర్భంలో అది కూలిపోతే ప్రమాదం అని 31వ తారీఖు నేను ఫిర్యాదు చేశాను. హైదరాబాద్ కమిషనర్ జిహెచ్ఎంసీకి సంబంధించిన కర్ణన్ గారికి, విజిలెన్స్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. మున్సిపల్ అధికారులు కూడా 3 సార్లు, జిహెచ్ఎంసీ అధికారులు 3 సార్లు కూడా అది సీజ్ చేశారు. ఆ భవనాన్ని మళ్ళీ తిరిగి రీఓపెన్ చేసుకొని మళ్ళీ కట్టుకుంటున్నాడు. రీసెంట్గానే ఇంగిషన్ ఆర్డర్ తెచ్చుకొని నాట్ ఇంటర్ఫేర్ జిహెచ్ఎంసీ తెచ్చుకొని ఆర్డరు ఆ జిహెచ్ఎంసీకి సంబంధించింది కూడా ఇతను భయభ్రాంతులకు గురి